హాయ్ ఫ్రెండ్స్, ఇది నా పుట్టినిల్లు అనమాట. నేను మా ఊరికి వచ్చాను. ఇది చూడండి, రోడ్లోకి కలిసిపోయింది ఇప్పుడైతే. కానీ ఈ ఇల్లు అయితే ఈ కోట వీధిలోనే మా అబ్బా అప్పుడు ఫస్ట్ అనమాట ఈ ఇల్లు కట్టడము. ఫస్ట్ అయితే ఎలా ఉండేవంటే ఇల్లులు అంటే కట్టెలు ఉండేటివి కదా. కట్టెలు అంటే మీకు ఎట్లా చెప్పాలబ్బా, కట్టెలు అంటే మట్టి మిద్దెలండి, తడికెలేసి కట్టెలు వేసి కడతారు కదా, అదనమాట. అలా ఉండేవి ఇల్లులు అప్పుడు ఉన్న కాలంలోనే. మా అబ్బా ఇలా కట్టించాడండి, ఇలా ఇల్లు అయితే కట్టించాడు. ఈ ఇల్లు అయితే ఎంత హైట్లో ఉండేదంటే అప్పుడు ఒక మిద్దె హైట్లో ఉండేయండి. ఇప్పుడు ఈ కట్టించిన ఇల్లు అనేది మిద్దె హైట్లో ఉండేది. ఇప్పుడు చూడండి, రోడ్ల మీద రోడ్లు, మట్టి మీద మట్టి పడి 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 ఇంకా ఇదైతే రోడ్డు లెవెల్కి వచ్చేసింది ఇల్లు. అప్పుడు మేము మా ఇల్లు ఎక్కాలంటేనా 7 స్టెప్స్ ఉండేవండి. బాగా పిన్ని 7 స్టెప్స్ ఉండేవి. ఎక్కాలంటేనే చాలా కష్టంగా ఉండేది. మాకు భయపడుతుంటేమి కింద పడతామో ఏమో అనేసి. అలా ఉండేది మా ఇల్లు. ఇప్పుడైతే కవర్ అయిపోయింది రోడ్లోకి. మా బావండి అక్కడ. ఇక్కడ చూడు, మంచంలో కూర్చుండేది అందరూ మా అత్తగారు అనమాట. మా జేజి గారు అయితే 6 మంది అండి. 6 మందికి ఒక్కొక్క కూతురు అన్నమాట. మా ఫస్ట్ జేజి కూతురు అయితే రాలేదు. సెకండ్ అయితే మా జేజి అనమాట. థర్డ్ జేజి కూతురు ఎవరబ్బా ఇక్కడ, ఇదిగో ఇక్కడ కూర్చుంది కదా ఆమె. ఫోర్త్ వచ్చేసి ఇక్కడ కూర్చున్నా, మెంతి కలర్ శారీ. అక్కడ కూర్చున్నది మా లాస్ట్ జేజీ కూతురు. ఇల్లండి, ఇదైతే నా పుట్టినిల్లు అనమాట. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. నేను పుట్టినప్పటి నుంచి ఇలానే ఉందండి ఇల్లు అయితే. నేనైతే ఇక్కడ నా బుక్స్ అందుకు పెట్టుకుంటుండేదాన్నండి. ఇక్కడ నేను 6th నుంచి ఈ గుళ్ళల్లో పెట్టుకుంటాను నేను నా బుక్స్. ఇక్కడైతే ఒక మంచం ఉండేదండి. ఇది నా మంచం అనమాట. ఇక్కడ ఉండే మంచము నాది, ఇక్కడ ఉండే మంచము మా జేజిది అనమాట. ఇక్కడ 2 మంచాలు వరుసగా వేసుకునే వాళ్ళం. ఇక్కడ ఒక మంచం, ఇక్కడ ఒక మంచం. ఇక్కడ మంచంలో అయితే నేను మా తమ్ముడు పడుకునే వాళ్ళము. ఆ మంచంలో అయితే మా జేజి పడుకునేది. అదైతే మా అమ్మకు పెళ్ళైన తర్వాత మా తాత ఎత్తిచ్చినాడండి. ఈ బీరువా చిన్నది, ఈ బీరువా. ఇదైతే మా అన్న వాళ్ళు కొనుక్కున్నారు. నేనైతే చిన్నప్పుడు ఎక్కడ చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదండి, 6th నుంచి 10th క్లాస్ వరకు నేను ఎక్కడ చదువుకునేదాన్ని. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ కూర్చొని చదువుకునేదాన్నండి నేను. ఇక్కడ పైన లైట్ ఉండేది అక్కడ బోర్డుకి, ఇప్పుడు తీసేశారు. ఇక్కడ కూర్చొని చదువుకునేదాన్ని నేను. సేమ్ ఇలాగే ఉండేదండి అప్పుడు ఇల్లు. కాకపోతే కొంచెం చేంజ్ అయింది. అది ఏంటంటే అప్పుడు సున్నం వేసేవాళ్ళు ఇంటికి, ఇప్పుడైతే పెయింట్ వేశారనమాట. అప్పుడు ఇక్కడ పొగసట్టం ఉండేదండి, అది తీసేసి ఇప్పుడు ప్లాట్ఫారం అయితే ఇలా కట్టేశారు. చిన్న మార్పు అయితే జరిగింది అన్నాను కదా, అది ఏంటి అంటే ఇక్కడ ఒక బీరువా పెట్టాం కదా, ఈ ప్లేస్లో పెద్ద గడిష ఉండేదండి మాకు. పెద్ద ధాన్యం పోసుకునే గడిష అయితే ఉండేది మాకు. అది తీసేసి ఇలా అయితే సెట్ చేశారనమాట. ఇక్కడ కూడా 2 గడిషలు ఉండేవన్నీ తీసేసి ఇలా అయితే కట్టారు.
టీవీ మా చిన్నప్పుడు కూడా మాకు అప్పట్లో ఉండే టీవీ ఇక్కడే పెట్టేవాళ్ళమండి. ఇప్పుడు కూడా కొత్త టీవీ ఇక్కడ ఉంది. అప్పుడైతే మేమందరం కలిసి ఉండేవాళ్ళం అండి. మా చిన్నాన్న వాళ్ళు 5 మంది అయితే 5 మందిని కలిసి ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళము. ఈ ఇంట్లో అయితే పండించిన ధాన్యం అంతా ఈ ఇంట్లో వేసేవాళ్ళు. ఈ ఇంట్లో అయితే మేము ఉండేవాళ్ళం అందరం కలిసి. అదంతా మూటలు ఉండేవి. బాత్రూమ్ అయితే వేరుగా ఉండేదండి. మళ్ళీ బాత్రూమ్ అయితే మళ్ళీ కట్టించారన్నమాట. ఆ ట్రాక్టర్ ఉంది కదా, అది మా చిన్నాన్న వాళ్ళదన్నమాట. కార్ మా అన్నది, మా హర్షి పాప, మా తమ్ముని భార్య. హాయ్ చెప్పు హర్షులు. ఏది నాన్న, వస్తావా నా దగ్గరికి? వస్తావా? పిన్ని వద్దు, పిన్ని వద్దు, పిన్ని దగ్గరికి దుంగుతంటివే. మళ్ళీ వస్తాలే. మా లాస్ట్ చిన్నాన్న కూతుర్లు తిను ఒక అమ్మ స్నానం చేయడానికి వెళ్ళింది. నాకు పోటీ పడతారండి వీళ్ళిద్దరూ. నేను ఏది చేస్తే అది, బండలు తుడిస్తే బండలు తుడుస్తారు, కసులు దొబ్బితే కసులు దొబ్బుతారు, నాకు పోటీగా. ఒకసారి అయితే ఏం జరిగిందంటే, నేను బండలు నీట్గా తుడిసి పెడితే తను కూడా నీట్గా బండలు తుడిచింది చేతనైన కాడికి. ఇంక నేను మరుసటి రోజు కూడా అలాగే బండలు తుడుస్తుంటే చేతగాక నేను తుడిచిన బండలన్నీ చెడగొట్టడం అలా చేసేవాళ్ళన్నీ అల్లరి పిల్లలు బాగా. తను మా జేజీ. ఈ ఇంట్లో ఈ కొట్టడిల్లు అంటారండి ఇదైతే. మేము ఈ ఇంటి నిండా ధాన్యం వేసేవాళ్ళు అనమాట. ఇక్కడైతే ఇక్కడ ఒక గర్ష, ఇక్కడ ఒక గర్ష ఉండేది. ఈ గర్షలు 2 తీసేసి ఇలా అయితే చేసేసారన్నమాట. చూడండి మీరు బండలు చూడొచ్చు, ఇక్కడ తెల్లగా ఉంది చూడండి, ఇది కొత్త బండ వేశారనమాట. జేజీ జేజీ పాలూరు పీర్ల కథ చెప్తావా? పాలూరు పీర్ల కథ నేను ఇప్పుడు కాదులే, ఇంకొక వీడియోలో చెప్దులే. ప్రిపేర్ అయ్యిండు. అంటే కథ, పీర్ల కథ అంటే స్వామి ఫస్ట్ ఎందుకు చేస్తారు, ఏంటి ఈ పీర్ల పండగ అసలు ఎందుకు చేసుకుంటారు అనేది తెలుసు. నువ్వు నాకు చెప్పినావు ఇంత ముందు. ఇద్దరు అన్నదమ్ములు పీర్లు, ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ కథ జేజీ. అదే వాళ్ళిద్దరు అన్నదమ్ముడు అయితే ఆ పెద్దమూడములు జాతీయులు అయితే ఎక్కపోయినారు మా స్వామి. మీ స్వామినా? వీళ్ళిద్దరు అన్నదమ్ముడు. అందుకు కాబట్టి మీ ఊరు నుంచి ఆ స్వామి వచ్చాడు, మా ఊరు నుంచి ఈ స్వామి వచ్చాడు. ఇద్దరు కలిసి ఎట్లో ఎదురనుకుంటారు. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా? అన్నదమ్ములు అంటే ఇద్దరు అన్నదమ్ములు మా ఊళ్ళో అన్నారా. మీ ఊళ్ళో తురుకోళ్ళు, ఆ టెక్కాలో తురుకోళ్ళు జాతీయులు. అవునా? మా స్వామి ఎత్తుకపోయినాడు. దెంకపోయింటే ఇంకా అన్నదమ్ముల అభిమాని ఆడిపోతుంది. అందుకు మా స్వామి మీ ఊళ్ళో ఉండే స్వామి ఇద్దరు సలాం అందుకుంటారు. దెంకపోయినారు మీ ఊరే టెక్కాలో తురుకోళ్ళు పోరాడు. ఇంతకుముందు నాకు ఒక కథ చెప్పినావు జేజీ. అదే గుండము తల్లి ఇట్లా నేను ఏడాదికి ఒకసారి వస్తాను, మీరు ఇట్లా చేయాలి, నాకు అట్లా చేయాలని ఏదో చెప్పింది. అందుకు సంవత్సరానికి ఇట్లా ఆ కథ మళ్ళీ చెప్దులే. ఇప్పుడు మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతాయి. మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నిన్ను అడుగుదా, అప్పుడు చెప్దులే ఆ కథ అంతా. మా అక్క కూతురు చిన్ను. అప్పుడు నేను ఎక్కువ మా అక్క కానిపోయిన దగ్గర నుంచి మా చిన్ను నేనే ఎత్తుకుంటాంటే ఎక్కువ, వాళ్ళమ్మ కన్నా ఎక్కువ నేనే. అంటే ఒక 2 months లేండి నేను మా జేజీ చూసుకునే వాళ్ళం మా చిన్నును.